లోకంలో లేని సంజాయిషి ఇచ్చుకోలేని వైఎస్ రాజశేఖర రెడ్డి తాత రాజారెడ్డిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వారు అంత దుర్మార్గులే అయితే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు, ఎందుకు శిక్షించలేదు, మీకు చేత కాలేదా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, చెప్పుకోదగ్గ విజయాలు లేకనే పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే దివంగతులను లాగి టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ఉత్తములు అయిపోరని, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో 2 ఏళ్లుగా అధ్వాన పాలన చేసే అపర మేధావులు తెలుసుకోవాలని హితవు పలికారు. వైఎస్ రాజారెడ్డి సీమలో జరిగిన అరాచకాలు ఎదిరించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి అని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరునామా అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్ లాంటి పథకాలు వైఎస్ఆర్కే సాధ్యమయ్యాయని తెలిపారు. పోలవరాన్ని మొదలుపెట్టి 33% పనులు 5 ఏళ్లలో పూర్తి చేస్తే తర్వాత 2 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గారికి మిగతా పనుల పూర్తికి చేత కాలేదని విమర్శించారు.